బంగాళాఖాతంలో మరో అల్పపీడనం దూసుకొస్తా ఉంది. దాని ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అల్లూరు జిల్లా, విశాఖ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకి ఇప్పటికే వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లోనే చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక ఇప్పటికే ఖమ్మాన్ని మరోసారి మున్నేరు ముంచెత్తింది. ఒక్కసారిగా మున్నేరుకి వరద వచ్చింది. ఆ ఎగువ ప్రాంతాల్లో, మహబూబాబాద్ ప్రాంతాల్లో పడ్డ అతి భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో పడ్డ వర్షాలతో మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మం నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రాబోయే 2-3 రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాలు జాగ్రత్తగా ఉండాలి. అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి చాలా అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద పెరిగింది. ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కులకు ఫ్లడ్ చేరింది. బుడమేరు కూడా వరద ప్రవాహం పెరిగింది. అయితే ఆ గన్లు పూడ్చివేయడం వల్ల అది సిటీ మీదకి వరద రాకుండా డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తూ ఉంది. ఇక రాబోయే కొద్ది గంటల్లో కూడా మున్నేరు వరద ప్రకాశం బ్యారేజీ చేరే అవకాశం ఉంది. మరోసారి 9 లక్షల క్యూసెక్కులకి ప్రకాశం బ్యారేజీ వరద చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ఇరుక్కుపోయిన ఆ గేట్లు తీసి ఆ పడవలు ఇరుక్కుపోయిన పడవలను కూడా వెలుగు తీసే కార్యక్రమం చేస్తున్నారు. గేటు ఏదైతే 67, 69 గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్ ఏదైతే బ్రేక్ అయిపోయిందో ఆ దాన్ని కూడా సరి చేశారు. రాబోయే కొద్ది రోజులు ఇంకా ఈ వర్షాలు వదిలేగల లేవు కాబట్టి ఇక 3 రోజుల నుంచి 4 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఒక అల్పపీడనం తప్పిపోయిందని మనం అనుకున్నాం, ఇంకొక అల్పపీడనం లేచింది. 4-5 రోజులు అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. వాగులు వంకలు దాటే వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణ శాఖ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక లేటెస్ట్ బులెటిన్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ బులెటిన్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.